ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయం సముదాయంలోని ఆడిటోరియంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మానుకోడూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, అదనపు కలెక్టర్ కిమియా నాయక్ హాజరయ్యారు. మన సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గవర్నమెంట్ బీసీ శాఖ మంత్రులు మరియు గ్రామ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మన శాసనసభ్యులు బిట్టు గారికి మన ఎస్పీ గారిగా సన్మానం చేయబోతున్నాము. అదేవిధంగా మామూలు శాసనసభ్యులు కాంగ్రెస్ సత్యనారాయణ గారు సన్మానం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున చాలా స్వాగతం సుస్వాగతం సార్. సో ఈరోజు మనం మా 28వ రోజు ఉన్న సీఎం సార్ కాన్ఫరెన్స్కి మనం ఇక్కడ అపాయింట్మెంట్స్ కోసం వచ్చాం సార్. సో చిన్న నోట్స్ కూడా తయారు చేయడం జరిగింది సార్ దీని గురించి. సో మానకొండూరు శాసనసభ్యుడు కౌంటర్ సత్యనారాయణ గారికి, జిల్లా ఎస్పీ, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి, వివిధ జిల్లా అధికారులందరికీ కూడా నమస్కారం. కొద్ది ఆలస్యమైంది, దానికి మన్నించాలని కోరుతూ 20వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో దర్శనము, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, దాని తదుపరి సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి నేతన్నలకు సంబంధించి కొంత పథకాలు, కొంత వారికి సంబంధించినటువంటి ఉపాధి తదితర వృత్తిపరమైన అంశాలకు సంబంధించి మెరుగైన విధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన అంశాల మీద కొంత ఇరిగేషన్ పరంగా కూడా వారు కొన్ని నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం జరగబోతోంది. బాధ్యతగా మీ శాఖలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే సందర్భంలో ఎవరికైతే బాధ్యతలు నిర్వహించబడతారో, అప్పగించబడతాయో వాటిని కొంత బాధ్యతగా చేయాలని నేను సందర్భంగా కోరుతాను. ఈ రోజు నుంచి ఆది శ్రీనివాసరావు ఇక్కడనే సిరిసిల్ల కేంద్రంగా, వేములవాడ కేంద్రంగా రాబోయే 5 రోజులు ఈ కార్యక్రమాల ఏర్పాట్లో వల్లే ఉంటారు. ఒక బహిరంగ సభ కూడా ఉంటుంది. గల్ఫ్ కార్మికులకు సంబంధించిన సమస్యల పైన కూడా వారు అడ్రస్ చేస్తారు. ఈ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని రకాల అంశాల గురించి మాట్లాడే సందర్భంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందుకు ఇప్పుడు ఇలా ఈ సమావేశం పెట్టే ముఖ్య ఉద్దేశం కూడా సరే నిధుల కేటాయింపు, ప్రభుత్వ జీవోలు తీసుకురావడము, వాటి ప్రారంభ లేదా శంకుస్థాపన ఏర్పడాలని అధికార యంత్రాంగం యథార్థంగా నిర్ణయం చేసుకుంటే, కానీ మేమంతా కూడా ఏ ఆకాంక్షతో సమావేశం పెట్టినట్టు మీ అందరి హృదయపూర్వక భాగస్వామ్యం కావాలి. ప్రభుత్వం ఏర్పడే 1 సంవత్సరం పూర్తి కాబోతా ఉంది. ఆ సందర్భంలో నిన్న చాచా నెహ్రూ జయంతి ఉత్సవాల సందర్భంలో ఒక పాలన దినోత్సవాన్ని ఎలిబిట్ స్టేడియంలో జరుపుకొని రేపు 19వ తేదీ నాడు వరంగల్లో మహిళలకు సంబంధించిన ఒక పెద్ద సదస్సును, అది మహిళా సశక్తి సంఘాలకు సంబంధించి కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మహిళా
క్యాబినెట్ మొత్తం కూడా 19వ తేదీ నాడు వరంగల్కి వస్తారు. చాలా మంది మంత్రులు, వాళ్ళ శాఖల మంత్రులకు సంబంధించినటువంటి చాలా మంది ఇక్కడికి వచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందించబడతా ఉన్నాయి. కాబట్టి నేను ఈ జిల్లా అభివృద్ధికి బాధ్యతగా భాగస్వాములుగా అయినటువంటి జిల్లా అధికార యంత్రాంగాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. అందరూ కూడా బాధ్యతగా ఈ కార్యక్రమాల్లో మన సొంత కార్యక్రమంగా భావించుకొని మీరు ఇందులో భాగస్వాములు కావాలని కోరడం గురించి ఒక ప్రత్యేక సమావేశం. మీరు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఏదైనా కార్యక్రమం తీసుకోవాలి, ఇది తీసుకుంటే బాగుంటుందని స్వేచ్ఛగా మీరు చెప్పగలుగుతా కూడా సంతోషం. కొన్ని కార్యక్రమాలను ఇప్పటికే కరెక్ట్గా డిస్కస్ చెప్తారా, ఏమేమి కార్యక్రమాలు చెప్పండి. వాటితో పాటుగా ఇంకా ఏదైనా అందరికీ గుడ్ ఈవినింగ్. 20వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తున్న క్రమంలో ఏర్పాట్లపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, రవాణా శాఖ మంత్రులు ఉన్నటువంటి ప్రభుత్వ గారు స్వాగత ఉపన్యాసం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే ప్రజలు కాంగ్రెస్ సత్యనారాయణ గారు కూడా రావడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జాగ్రత్త, అదేవిధంగా గౌరవ ఎస్పీ సమాచార గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఏమన్నాయ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగాన్ని వివిధ హోదాలో ఉన్న అధికారులందరికీ కూడా రాజకీయ మిత్రులకు ఉదయపూర్వ నమస్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక ధార్మిక క్షేత్రంగా వెలిసిల్లుతున్న సందర్భంలో 10 మాసాల క్రితం వచ్చినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత చేపట్టినట్టు కూడా అన్ని వర్గాలు అన్ని జిల్లాలను అభివృద్ధిలో తీసుకుపోయే లక్ష్యంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా వివిధ రంగాల్లో నిధులను కేటాయిస్తూ ముందుకు పోతున్న అంశాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారి ద్వారా నివేదికలు, జిల్లా ఉమ్మడికి సంబంధించినటువంటి మంత్రులు పెద్దలు పొన్న ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు కూడా డిప్యూటీ సీఎం వంటి విక్రమార్క గారికి, చేనేత జౌళి శాఖ మంత్రి కుమార్ నాగేశ్వరరావు గారు, సాగునీటి మంత్రిగా కొనసాగుతున్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా కూడా అనేక నిధులు ప్రాంతానికి తీసుకుని వచ్చిన సందర్భంలో ఏదైతే మన కార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి ఈ 2 అంశాలతో పాటు నేతలకు సంబంధించినటువంటి సాగునీటి సమస్య అంశంలో నిధులను తీసుకురావడంలో మనం సఫలీకృతం కాబట్టి ప్రధానంగా నేతలకు సంబంధించి 50 కోట్లు యాడ్ డిపో, 30 సంవత్సరాల సిరిసిల్ల నేతల కళ 2-3 రాష్ట్రాలు దాటి తీసుకొస్తున్నటువంటి యాడ్ డిపో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒకటి మంజూరు కాబట్టి చేనేత క్లస్టర్ ఉన్నటువంటి వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గోదాములకు సంబంధించి కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రాబాయ్ వచ్చినప్పుడు కూడా చూడడం, దాన్ని కూడా వెంటనే అనుమతులు చేపేటప్పుడు చేపించుకోవడానికి ప్రారంభం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. టిస్కో అధికారులు కూడా వచ్చి యాడ్ను డిపోను ప్రారంభం చేసుకోవడానికి కోసం సిద్ధమైన సందర్భం. అంటే నేతా కార్మికులకు అండగా 80% నేతా కార్మికులకు మరి వారికి ముందు 80% పైన ఇవ్వడం, మిగతా 20% కూడా అవసరమైన బ్యాంకుల సమస్య కూడా కరెక్ట్గా ఉన్నప్పుడు బ్యాంకులతో చేతులు ఇవ్వాలని చెప్పి నేతలకు అందివ్వాలని చెప్పి వారికి వస్తువులు తయారు చేసిన తర్వాత తిరిగి టిస్కో కొనుగోలు చేసి అందులో 80% క్రెడిట్ పట్టుకొని మిగతా వాళ్ళకి లాభం కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఇది వీలైనంత ఎక్కువగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఐటీకి సంబంధించినటువంటి అధికారులు కాకుండా ఇతర డిపార్ట్మెంట్ కూడా నేతలకి దండగా చెప్పడం కోసం ప్రయత్నించి అది కూడా ఒక కార్యక్రమం ప్రధానంగా ఉంది. దాంతోపాటు ధార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి వేములవాడ రాజన్న ఆలయానికి గత ప్రభుత్వం 100 కోట్ల ఇవ్వని సందర్భం కూడా చూసినారు. ఈరోజు మనం ఈ ప్రభుత్వం